నమస్తే. నేను డాక్టర్ సుధీర్, సీనియర్ డాక్టర్ కన్సల్టెంట్, కూకట్పల్లి బ్రాంచ్, హైదరాబాద్. ఇప్పుడు చాలామందికి ఇబ్బందుండేది, ఒక కన్‌ఫ్యూజన్ ఉండేది. డయాబెటిస్‌లో హెచ్‌బీఏవన్సీ పరీక్ష గురించి చాలామందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి. ఇంట్లో మనం మామూలుగా గ్లూకోమీటర్‌లో పొద్దున్న ఖాళీ కడుపు మీద టెస్ట్ చేసుకొని, లేకపోతే తిన్న తర్వాత ఒక గంటన్నర తర్వాత టెస్ట్ చేసుకొని, నాకు బానే ఉందని చెప్పి చాలామంది అపోహలో కేర్ తగ్గించుకుంటూ ఉంటారు. కానీ ఇన్ జనరల్‌గా మనం ఆలోచిస్తే హెచ్‌బీఏవన్సీ ఈజ్ మోర్ రిలయబుల్ దాన్ ది నార్మల్ బ్లడ్ టెస్ట్. ఎందుకు అనంటే హెచ్‌బీఏవన్సీలో అది ఎందుకు ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తుందంటే మోనోసాకరైడ్స్ అన్న ఒక మాలిక్యూల్ బ్లడ్‌లో ఉన్న హీమోగ్లోబిన్‌కి గమ్ముని అటాచ్ అవుతుంది. సో, రక్త కణాల యొక్క లైఫ్ స్పాన్ 120 రోజులు. హెచ్‌బీఏవన్సీ కూడా మీరు ఎప్పుడు తీసుకునేది 3 మంత్స్ గ్యాప్ ఉంటుంది. ఎప్పుడైతే ఇది ఉంటుందో ఆటోమేటిక్‌గా మనకి అక్యురసీ ఫ్యాక్టర్ కూడా మనకి అక్యురేట్‌గా ఉంటుంది. అంటే ఆల్‌మోస్ట్ అరౌండ్ 99% మీకు మామూలు ఇంటి దగ్గర ఖాళీ కడుపు మీద తీసుకున్న ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కంట హెచ్‌బీఏవన్సీ లెవెల్స్ మోర్ అక్యురేట్‌గా ఉంటాయి. సో, దీన్ని బట్టే డాక్టర్‌కి మందు రాయటానికి, డోసేజ్ ఫార్ములేట్ చేయటానికి మనకి ఎక్కువ ఆధారం అది ఉంటుంది. సో, కంపల్సరీగా చాలామంది పొద్దున్నే ఎఫ్‌బీఏఎస్, పీబీఎస్ చేయించుకుని నాకు బానే ఉంది అని చెప్పేసి డాక్టర్ దగ్గరికెళ్ళటం కూడా మనం మానేస్తూ ఉంటారు. కానీ హెచ్‌బీఏవన్సీ లెవెల్స్ చూస్తుంటే చాలా హైలో ఉంటాయి. ఇందాక దానికి కారణం కూడా నేను మీకు చెప్పాను. హెచ్‌బీఏవన్సీ ద్వారా మనము మెడిసిన్స్ అయ్యి వేసుకున్నప్పుడు బ్లడ్ షుగర్ కంట్రోల్ అది బాగా ఉంటుంది. అసలు ఇంతకీ ఎవరు చేయించుకోవాలి? ఎందుకు చేయించుకోవాలి? అన్నది మనం చూస్తే డయాబెటిస్‌లో ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ లేకపోతే లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటాం. టైప్ 1 డయాబెటిస్ ఇన్సిపిడిస్ అంటాం. టైప్ 2 డయాబెటిస్ మెలైటిస్ అంటాము. జెస్టేషనల్ డయాబెటిస్ అన్నది ప్రెగ్నెన్సీలో ఉన్నవాళ్ళు వచ్చేది జెస్టేషనల్ డయాబెటిస్ అని అంటాం. సో, టైప్ 1 డయాబెటిస్‌లో శరీరంలో ఒక ఆటో ఇమ్యూన్ రియాక్షన్ ద్వారా ఎప్పుడైతే శరీరం సొంత సెల్స్ మీదే ఆటో ఇమ్యూన్ అటాక్ అంటే సెల్ఫ్ అటాకింగ్ మోడ్‌లోకెళ్తుందో మనకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అన్నది వస్తూ ఉంటది. సో, దాంట్లో డయాబెటిస్‌లో ఎప్పుడైతే పాంక్రియాస్ గ్రంథి నుంచి ఇన్సులిన్ అన్నది అసలు ఉత్పత్తి అవ్వదో దాన్ని టైప్ 1 కింద మనం నిర్ధారించుకుంటాం. టైప్ 2లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. అంటే ఎవరికైతే పాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. కానీ శరీరంలో అది సరిపోవట్లేదు. రెసిస్టెన్స్ వచ్చిందన్నమాట. సో, దాన్నే టైప్ 2 డయాబెటిస్ అని అంటూ ఉంటాం. బేసిక్‌గా ఇది ఎవరికొస్తుంది? ఏ వయసు వాళ్ళకొస్తుంది? టైప్ 1 అన్నది చిన్న పిల్లల్లో చాలా మందికి కనబడుతుంది. ఇది పుట్టుకతోటే మెజారిటీ మనకి వస్తూ ఉంటది. టైప్ 2 అన్నది లైఫ్ స్టైల్ డిజార్డర్ కింద చూడొచ్చు. అంటే మెజారిటీ స్ట్రెస్ తోటి ఇది వస్తుంది. ఫాల్ట్ హెల్తీ లైఫ్ స్టైల్ అంటే జీవన విధానం సరిగ్గా లేనప్పుడు ఇది మనకొస్తూ ఉంటది. ఫాల్టీ లైఫ్ స్టైల్ అనగా బేసిక్‌గా మనం చూస్తే మెజారిటీ ఫిజికల్ యాక్టివిటీ లేని ఒక లైఫ్ 90% ఆఫ్ అస్ మనం లీడ్ చేస్తూ ఉంటాం. దీంట్లో ఏంటి అనంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం. అంటే వ్యాయామం అది లేకుండా కంటిన్యూయస్‌గా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా కంటిన్యూయస్‌గా మనం కూర్చొని చేస్తున్నప్పుడు మనకి మెటబాలిక్ యాక్టివిటీ మారిపోతుంది. అధిక బరువొస్తుంది. స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా మనకి ఇది వచ్చే అవకాశాలుంటాయి. సో, కంపల్సరీగా ఫిజికల్ యాక్టివిటీ హెల్తీ లైఫ్ స్టైల్‌లో రోజు ఒక 45 మినిట్స్ వాకింగ్ అన్నది ఉండటం, ఫిజికల్ యాక్టివిటీ అన్నది ఉండటం, స్ట్రెస్ తగ్గించుకోవటం, క్వాలిటీ ఆఫ్ లైఫ్‌లో నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. నిద్ర ఒకటి బాగుండటం, 45 మినిట్స్ వాక్ చేయటము, స్ట్రెస్ లైఫ్ ఉండకుండా ఉండటము చూస్తే మనం ఈ ఒబెసిటీ దగ్గర నుంచి, ఈ డయాబెటిస్ దగ్గర నుంచి మనము బయటపడొచ్చు. సో, డాక్టర్ కేర్ హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ హోమియోపతి ద్వారా మనకి కొంతమంది పేషెంట్స్‌కి రివర్స్ చేయటానికి ఉంటుంది. వాళ్ళు కేర్ తీసుకున్నప్పుడు అట్ ది సేమ్ టైమ్ వాళ్ళు వాడుతున్న మందులు క్రమేణా ఇంగ్లీష్ మందుల నుంచి క్రమేణా పవర్ తగ్గించుకుంటూ మన మెడిసిన్స్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా మనకి కొంతమందికి రివర్సల్ వస్తుంది. కేర్ తీసుకున్నప్పుడు లేదా ఓన్లీ మెడిసిన్స్ మీద ఉంటూ అలోపతిక్ మెడిసిన్స్ కూడా లేకుండా ఉన్న కేసెస్ కూడా ఉన్నాయి. సో, కంపల్సరీగా పర్మనెంట్ క్యూర్‌కి కానీ, ఏ ఒక్క సైడ్ ఎఫెక్ట్స్ లేని జీవితం కావాలి అనంటే డాక్టర్ కేర్‌ని సంప్రదించండి. 2 చాలామంది ఇంగ్లీష్ మెడిసిన్స్ అది వాడుతూ ఉంటారు. కానీ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడే కొద్దీ
డ్రగ్ రెసిస్టెన్స్ అన్నది ఒకటి ఫార్మ్ అవుతుంది. అంటే ఒక మందు ఒక మనిషికి రోజు ఇచ్చేసినప్పుడు శరీరం అది అలవాటైపోయి కొన్నాళ్ళకి ఆ పవర్ పనిచేయదు. సో, పెంచుకుంటూ వెళ్ళినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ కూడా మీకు ఎక్కువొస్తూ ఉంటాయి. సో, చాలామంది సెల్ఫ్ మెడికేషన్ ఒకటి లేకపోతే డాక్టర్ గారి దగ్గరికి ఒకసారి వెళ్ళి తర్వాత ఇంక వెళ్ళక్కర్లేదు. ఆ మెడిసిన్ నేను కంటిన్యూయస్‌గా వేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి చాలామంది ఒక అపోహలో ఉంటారు. కానీ డయాబెటిస్ అన్నది ఏమంటారు సైలెంట్ కిల్లర్ అంటాం. ఎందుకంటే దీని యొక్క ప్రభావం శరీరం అంతా ఉండి కాంప్లికేషన్స్ కూడా ఎక్కువుంటాయి. యూజువల్‌గా మీకు డయాగ్నోస్ అవుతున్నప్పుడు స్టార్టింగ్‌లో మీకు అధిక దాహం, అధిక మూత్రం, తర్వాత నీరసం, బరువు తగ్గిపోవటం అన్న లక్షణాలతోటి ఇది మొదలవుతూ ఉంటుంది. బానే ఉన్నాయి కదా! నేను ఇంగ్లీష్ టాబ్లెట్ వేసుకుంటున్నాను కదా! అనుకుని లైఫ్ స్టైల్ చేంజెస్ అయ్యి లేకుండా ఒకే మెడిసిన్ మీద కంటిన్యూయస్‌గా ఉన్నప్పుడు సరిపోదు. టెస్ట్ కూడా చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. హెచ్‌బీఏవన్సీ టెస్ట్ ఎవ్రీ 3 మంత్స్ చేసుకున్నప్పుడు బ్లడ్‌లో ఎంత గ్లూకోజ్ సర్క్యులేట్ అవుతుందన్నదని తెలిసినప్పుడు కంపల్సరీగా దానికి తగ్గట్టు ట్రీట్మెంట్, దానికి తగ్గట్టు జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కంపల్సరీగా మంచి పరిణామాలుంటాయి. శాశ్వత పరిష్కారం కోసం సైడ్ ఎఫెక్ట్స్ లేని డయాబెటిస్ దగ్గర నుంచి నివారణ కోసం డాక్టర్ కేర్ హోమియోపతిని ఈ కింద నంబర్‌లు సంప్రదించండి. కంపల్సరీగా జీవితంలో ఇబ్బంది లేకుండా ఉండండి.